హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన రాయలసీమ స్టైల్‌లో స్పైసీ చికెన్ కర్రీ చేయబోతున్నాను. చాలా కారంగా, ఘాటుగా చేయబోతున్నాను. ఇంకెందుకు లేటు రండి చేసి చూపిస్తాను. కానీ అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దట్ మీలాంటి ఇంకా ఫుడ్ లవర్స్ కోసం మన ఛానల్ రికమెండ్ అవుద్ది. ముందుగా మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామని ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుందాం. కారం ఎక్కువగానే వేసుకోవాలండి ఈ కర్రీకి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. మనము మీడియం సైజ్ అంత ఉల్లిపాయని చిన్న చాప్ చేసి పెట్టుకుందామండి. అలాగే ఇంత మాత్రం ఎర్రగా ఉన్న 4 టమాటాలని ప్యూరీ చేసుకుందాం బాగా. ముందుగా ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఈ మాత్రం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. వచ్చిన తర్వాత ఆనియన్స్ ఇలా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా నీళ్ళు ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై వదిలేద్దాం అలా. వాటర్ అయితే ఇంకిపోయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని వేసేస్తున్నాం. ఈ టమాటో జ్యూస్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ టమాటా కూడా బాగా ఉడికిందండి. మనం కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం, బాగా కలుపుకోవాలండి.
ఇప్పుడు మనము ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీపుకొని వేసేసుకుందాం. ఇంక అయిపోయిందండి ఆల్మోస్ట్. ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాము. అయిపోయిందండి చికెన్ కర్రీ అయితే. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. మన రాయలసీమ స్టైల్‌లో చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. దాని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో చెప్పేస్తాం. అబ్బా! చూసారా అండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అబ్బా! చాలా సూపర్‌గా ఉందండి. చూడండి పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో. ఇలా పీస్‌ని ఇలా అన్నంలో పెట్టుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటే అబ్బా! అబ్బా! హ్మ్. అదిరిపోయిందండి. అస్సలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. చూసారు కదండీ రాయలసీమ చికెన్ కర్రీ. అదిరిపోయింది చెప్పాలంటే. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి కారం అండి. కారం చాలా ఎక్కువగానే ఉండాలి. కారం గాని, మసాలా గాని. అది ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తదండి చికెన్ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా అద్భుతంగా వస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.